పక్షి నెమలిని చంపి కాల్చుకొని తిన్న సంఘటన వికారాబాద్ జిల్లా చౌడప్పులో వెలుగు చూసింది. పాచావుకుంట తాండాలో బుధవారం విద్యుతాఘాతంతో పడిపోయిన నెమలిని చూసిన గిరిజనులు నీలియా నాయక్, గోబ్రియా నాయక్ అక్కడే దాని ఈకలు పీకి కాల్చి ఇంటికి తీసుకువెళ్లి తిన్నారు. ఈ విషయమై కొంతమంది తాండావాసులు ఫారెస్ట్ అధికారులకు సమాచారం అందించడంతో అటవీ శాఖ అధికారులు ఘటనా స్థలానికి చేరుకొని ప్రాథమిక విచారణ నిర్వహించి ఇరువురిపై వన్యప్రాణి సంరక్షణ చట్టం కింద కేసు నమోదు చేశారు. ఈ విషయమై రేంజ్ ఆఫీసర్ అబ్దుల్ హైక్ ను వివరణ కోరగా నెమలిని తిన్నారన్న సమాచారం మేరకు తాండాకు వెళ్లామని, అక్కడ ఉన్న విద్యుత్ వైర్లు కాల్చిన ప్రదేశాన్ని గుర్తించి స్థానికులతో మాట్లాడామని చెప్పారు. ఇద్దరిపైన కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నామని అన్నారు. పూర్తి స్థాయి నిజానిజాలు నిర్ధారించిన తర్వాత కోర్టులో హాజరుపరుస్తామని అన్నారు. ఎవరైనా వన్యప్రాణులకు హాని కలిగించినా వాటిని తిన్నా ఫారెస్ట్ అధికారులకు సమాచారం ఇవ్వాలని వారికి ఫారెస్ట్ ఆఫీసర్ తెలిపారు. నిన్న ఒక వైల్డ్ లైఫ్ పికాక్ చనిపోయింది అని ఒక న్యూస్ వచ్చింది. దానికి నేను మా సెక్షన్ ఆఫీసర్ బీట్ ఆఫీసర్కి పంపి అక్కడ ఎంక్వైరీ చేయించాను. పాచాయికుంటాల ఇద్దరు నీలియా నాయక్ సన్ ఆఫ్ టక్రియా అండ్ గోమ్రియా నాయక్ సన్ ఆఫ్ డాకియా ఇద్దరు అలా ఇప్పుడు ఎంక్వైరీ చేస్తున్నాం. వాళ్ళకి ఎంక్వైరీ చేసినాం, వాళ్ళకి ఆఫీస్కి తెచ్చినాం. ఇక్కడ ఎంక్వైరీ చేసిన తర్వాత వాళ్ళు ఒప్పుకున్న తర్వాత దాన్ని వాళ్ళకి లీగల్గా ప్రాసిక్యూట్ చేస్తాము, కేసు చేస్తాము. అన్ని యాజ్ పర్ రూల్స్ ఏమేమి ఉన్నాయో అది ప్రాసిక్యూట్ చేసి మీకు ఫర్దర్ ఇన్ఫర్మేషన్ ఇస్తాము. ఓకేనా? లేలే యాజ్ పర్ దేర్ వర్జన్ వాళ్ళు ఏమంటున్నారు అంటే కరెంట్ తీగలు పడి అది చనిపోయిన ఉన్నది. వాళ్ళు తెలియకుండా మాకు తెలియదు వైల్డ్ లైఫ్ గురించి, అందుకోసం అట్లా చేసినాం. మేము తిన్నాము, మాకు తెలియదు వైల్డ్ లైఫ్. ఛత్తీస్గఢ్లోని నారాయణపూర్ జిల్లా